హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సూపర్ టేస్టీ పల్లి చట్నీ అయితే చేస్తున్నాను అన్నమాట. స్పైసీగా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక కప్పు పల్లీలు అయితే వేసుకోవాలండి. వీటిని అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేయకుండానే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు అయితే. సో చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి పల్లీలు అనేవి. సో ఇలా అయిన పల్లీలని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 5 వేసాను అనమాట పచ్చిమిర్చి. అండ్ అలాగే ఒక ఆనియన్ ముక్క అయితే వేసుకోవాలి. వేసుకొని ఇవి కాసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొంచెం చింతపండు అయితే వేసుకోవచ్చు. సో వాటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు అయితే. ఇవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవైతే బాగా చల్లారిపోవాలండి. ఇలా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో మిక్సీ పట్టడానికంటే ముందు ఇందులో మన టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి. సో ఇదంతా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కడాయిలో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర అండ్ అలాగే ఆవాలు, 2 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత నేనైతే కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు అనేది ఆప్షనల్ మాత్రమే. సో కలర్ కోసం అయితే నేను వేస్తున్నాను అన్నమాట. ఈ పోపునైతే మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న పల్లి చట్నీలో అయితే వేసుకోవాలి. సో ఇంతేనండి, టేస్టీ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. స్పైసీగా చాలా బాగుంటుంది, తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.